అక్కడ ప్రభుత్వ శాఖల మధ్య కొరబడిన అవగాహన లోపంతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. పైప్ లైన్ పనులు పూర్తి కాకుండానే రోడ్లు వేశారు. పైప్ లైన్ వేయడానికి రోడ్లను మళ్లీ తవ్వారు. ఈ నేపథ్యంలో రెండు విభాగాల అధికారులు ఒకరిపై మరొకరు ఆరోపణ చేసుకుంటున్నారు తప్ప సమస్యకు పరిష్కారానికి చొరవ చూపడం లేదు. బంజారాహిల్స్ లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పైప్ లైన్ పనులు నత్తనడకన సాగుతూ ఉండటంతో స్థానికులకు ఇబ్బందులు తప్పటం లేదు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని ఎన్బీటీ నగర్ బస్తీలో కొన్ని నెలలుగా మురుగునీటి పైపులు ధ్వంసమై తాగునీటిలో మురుగునీరు కలిసి సరఫరా అయింది. పోచమ్మగుడి వద్ద ధ్వంసమైన పైప్ లైన్ వద్ద అధికారులు మరమ్మతులు చేపట్టారు. కొత్త లైన్ కోసం రోడ్డును తవ్వి రోజుల తరబడి పనులను కొనసాగిస్తూ ఉండటంతో బురద పేరుకుపోయింది. రోడ్డుకు ఒకవైపు తవ్వటంతో రహదారి ఇరుగ్గా మారింది. దీంతో బస్తీలోని రాకపోకలు కొనసాగించే వాహనాలు ఆగిపోయి ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీనికి తోడు వర్షాలు కురవటంతో బస్తీ ప్రధాన రహదారి అంతా చిత్తడిగా మారి వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జలమండలి ఇంజనీర్లు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ప్రధాన రహదారి మోర్ వెహికల్స్ నుంచి డ్రైనేజ్ పైప్ నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టారు. అయితే అప్పటికే సదరు హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇంజనీర్లు ఇక్కడ రోడ్డు పనులు పూర్తి చేశారు. తాజాగా జలమండలి అధికారులు పైపులు తీసుకొచ్చి రోడ్డుకు అడ్డంగా పడేశారు. పైపుల కోసం తీసిన గుంతలు అలాగే ఉండిపోయాయి. రూల్స్ ప్రకారం డ్రైనేజ్ పైప్ లైన్ పూర్తయిన తర్వాత రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. కానీ అధికారులు ఇవేవీ పట్టించుకోకుండా చేతులు దులిపేసుకున్నారు. బంజారాహిల్స్ లో అసంపూర్తిగా డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మాణం నిలిచిపోయింది. మరోవైపు కమాండ్ కంట్రోల్ రూమ్ వెనుక భాగం నుంచి మలుపు వద్ద వంతెన నిర్మాణం చేపట్టారు. ఈ వంతెన ఎత్తుకు అనుగుణంగా రోడ్డును 25 ఫీట్ల ఎత్తుకు పెంచారు. అయితే ఎత్తు పెంచిన తర్వాత రోడ్డుకు రెండు వైపులా వర్షం వస్తే కొట్టుకుపోకుండా సైడ్ వాల్ నిర్మించాలి. ఈ నిబంధనను సైతం హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇంజనీర్లు తుంగలో తొక్కారు. దీనికి తోడు ఇటీవల కురిసిన వర్షానికి కొత్తగా వేసిన తారు రోడ్డు కొట్టుకుపోయింది. తెలంగాణ భవన్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 మోర్ వెహికల్స్ వరకు ఎల్ షేప్ లో ఈ రోడ్డు వేశారు. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే తెలంగాణ భవన్ మీదుగా జగన్నాథ టెంపుల్, అగ్రసేన్ చౌరస్తా వరకు రోజు ఉండే ట్రాఫిక్ ఇక్కట్లు పూర్తిగా తగ్గిపోతాయని వాహనదారులు అనుకున్నారు. ఈ తరుణంలో జలమండలి, సంబంధిత శాఖ ఇంజనీర్ల మధ్య సమన్వయ లోపంతో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ విషయమై ఇంజనీర్ల పాత్రపైన విచారణ జరపాలని స్థానికుల నుంచి డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి. బంజారాహిల్స్ నుంచి బస్తీ వరకు అదే పరిస్థితి. అయితే నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్ అన్ని తూతు మంత్రంగానే పనిచేస్తున్నాయి. పైకి మాత్రం చూడడానికి పనులు నిర్వహిస్తుంటారు, కానీ లోపల చూస్తే మాత్రం అసలు ఎలాంటి పనులు జరిగాయి ఇప్పటికీ చూసిన కాంట్రాక్టర్స్ మాత్రం పనులు పెండింగ్ పెడుతున్నారు. అయితే జలమండలి ఇంజనీరింగ్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో మాత్రం ప్రధాన రహదారి నుంచి డ్రైనేజ్ పైప్ లైన్ల కోసం అని చెప్పి గూతులు తవ్వారు, కానీ అది ఇప్పటికీ మాత్రం అసలు పూర్తి అవ్వలేని పరిస్థితిలో ఉంది. ఇప్పటికీ కూడా అదే పనులు పెండింగ్ లో ఉన్నాయి. అయితే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టింది. అయితే చూడటానికి మిలమిల మెరుస్తున్న రోడ్లు, కానీ లోపలికి చూస్తే మాత్రం ఏమీ కనిపించదు. ఎక్కడున్న పనులు అక్కడనే ఉంటున్నాయి. ఇదంతా కాంట్రాక్టర్స్ నిర్లక్ష్యం అనే చెప్పాలంటే కాంట్రాక్టర్స్ మాత్రం ఈ పనిపై అసలు దృష్టి పెట్టడం లేదు. అయితే ఇప్పుడు ఈ మొన్నటి వరకు పడ్డ వర్షాలకి కూడా ఈ పనులతోని చాలా ఇబ్బంది ఉందనే చెప్పాలి. అయితే రానున్న రోజుల్లో ఇప్పుడు వర్షాకాలంలో కూడా అప్పటి వరకు ఈ పనులు పూర్తవుతాయా లేదా, అసలు ఆ సమయంలో ఈ పనులకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు నెలకొంటామో చూస్తున్నారు. కెమెరామెన్ రామకృష్ణతో సుప్రియ, HMTV, హైదరాబాద్.